వెల్కమ్ టు సూపర్ టీవీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అమెరికా వైమానిక దాడులకు నిరసనగా రాజధాని సనాలో హూతీ మద్దతుదారులు పెద్ద ఎత్తున ఆందోళన. తమిళనాడులో బీజేపీ అన్నాడీఎంకే పొత్తుపై డీఎంకే అధ్యక్షులు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తీవ్ర స్థాయిలో విమర్శలు. బీఎస్ఎన్ఎల్ తన వినియోగదారులకు సత్వర సేవలు అందించేందుకు చర్యలు చేపట్టింది. వైమానిక దాడులకు నిరసనగా రాజధాని సనాలో హూతీ మద్దతుదారులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. దక్షిణ సనాలోని సివెంట్ స్క్వేర్ లోని భారీ సంఖ్యలో నిరసన చేపట్టారు. యెమెన్ పాలస్తీనా జెండాలను ఎగరవేసి ప్లకార్డులు ప్రదర్శించారు. అమెరికా ఎలాంటి ప్రయత్నాలు చేసినా పాలస్తీనాకు యెమెన్ ప్రజల మద్దతు ఉంటుందని హూతీ మీడియా ప్రతినిధి స్పష్టం చేశారు. సనా పశ్చిమ ఆల్ హుదైదా ప్రాంతాల్లోకి శుక్రవారం అమెరికా B-2 బాంబర్లు ప్రవేశించాయని హూతీలు ఓ ప్రకటనలో తెలిపారు. అయితే ఆ యుద్ధ విమానాలు దాడి చేశాయా లేదా అనేది నిర్ధారించలేదు. తమిళనాడులోని బీజేపీ అన్నాడీఎంకే పొత్తుపై డీఎంకే అధ్యక్షులు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అన్నాడీఎంకే బీజేపీ కూటమిని ఓడిపోయారు కూటమిగా ఆయన అభివర్ణించారు. తమిళనాడు ప్రజలు మళ్లీ ఆ కూటమిని పక్కన పెడతారని స్పష్టం చేశారు. ఈ మేరకు స్టాలిన్ ఒక ప్రకటన విడుదల చేశారు. గతంలో విఫలమైన కూటమిని హోంమంత్రి అమిత్ షా మళ్లీ పట్టాలెక్కించారని స్టాలిన్ పేర్కొన్నారు. ఎందుకు కూటమిని ఏర్పాటు చేశారో, ఏ సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటారో అమిత్ షా పేర్కొనలేదని స్టాలిన్ విమర్శించారు. కనీస ఉమ్మడి ప్రణాళిక మేరకు కలిసి పనిచేస్తామని అమిత్ షా చెప్పడంపై ముఖ్యమంత్రి అభ్యంతరం వ్యక్తం చేశారు. నీటి పరీక్షను హిందీ డీలిమిటేషన్ ను వ్యతిరేకిస్తున్నట్లుగా అన్నాడీఎంకే ప్రకటించిందని స్టాలిన్ గుర్తు చేశారు. ఈ అంశాలు కూడా అన్నాడీఎంకే బీజేపీ ఉమ్మడి ప్రణాళికలు ఉన్నాయా అని ఆయన నిలదీశారు. ప్రైవేటు టెలికాం ఆపరేటర్ల నుంచి తీవ్రమైన పోటీని ఎదుర్కొంటున్న భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ తన వినియోగదారులకు సత్వర సేవలు అందించేందుకు చర్యలు చేపట్టింది. ఈ మేరకు తమ వినియోగదారుల సమస్యలు పరిష్కరించేందుకు ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా హైదరాబాద్ శివార్లో ఆటోనగర్ లో ఉన్న తమ కార్యాలయం ముందు వినియోగదారుల సమస్యలు సత్వర పరిష్కారం కోసం ప్రత్యేక శిబిరాన్ని నిర్వహించింది. ఈ శిబిరంలో వినియోగదారులు ఎదుర్కొంటున్న వేర్వేరు సమస్యలను ఎక్కడికక్కడ పరిష్కరించింది. అణగారిన వర్గాల హక్కుల మహిళోద్ధరణ, కుల వ్యవస్థ నిర్మూలన, సామాజిక సమానత్వం కోసం అవిశ్రాంతంగా పోరాడిన మహనీయుడు మహాత్మా జ్యోతి బాపులే అని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ రణ్విత్ బిర్శెట్టి అన్నారు. మహాత్మా జ్యోతి బాపులే 198వ జయంతిని పురస్కరించుకుని కలెక్టరేట్ లో శుక్రవారం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి కలెక్టర్ ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గొప్ప సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతి బాపులే అని అన్నారు. అదనపు కలెక్టర్ డాక్టర్ జి ముకుందారెడ్డి, డిఆర్ఓ ఈ వెంకటాచారి, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. రామాయంపేట పట్టణంలోని వెనుకబడిన తరగతుల అభివృద్ది శాఖ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి ఉత్సవములు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి జయంతి శుభాకాంక్షలు తెలిపారు. మాట్లాడుతూ ఆయన ఆశయాల సాధనకు కృషి చేయాలని అన్నారు. టీపీసీసీ కార్యదర్శి సుప్రభాతరావు, సర్రస్ యాదగిరి, రమేష్ రెడ్డి, పోచమ్మల అశ్విని శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు దేమే యాదగిరి, పోతురాజు, విలేకరుల రాము, పెంటయ్య, నరేందర్, బసనపల్లి మల్లేశం, తొనిగండ్ల రాజు, మొహమ్మద్ కుతుబుద్దీన్ ఈ కార్యక్రమంలోని పాల్గొన్నారు. సామాజిక మొట్టమొదటి విప్లవకారుడు అనేది జ్యోతిరావు పూలే గారిని మేము కొనియాడుతున్నాం. ఎందుకంటే ఆయన నేర్చుకున్నది సమాజానికి నేర్పించింది కాబట్టి ఈరోజు ఆ చదువు ద్వారా ఈరోజు ఎవరు ఏ స్థాయిలోకి వెళ్ళినా ఆయన భిక్ష ద్వారా అనేది ప్రతి ఒక్కరు మర్చిపోవద్దని తెలియజేస్తున్నాం. ప్రత్యేకంగా చదువు అనేది ఈరోజు ఎన్నో ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి.
కానీ ఒక్కరికి కూడా కనీసం ఫ్రీ చదువు అనేది ఒక్కరికి కూడా చేస్తలేరు. ఆయననేమో ఆయన జీవితాన్ని త్యాగం చేసిండు, ఆయన కుటుంబాన్ని త్యాగం చేసిండు, దేశం కోసం ఆయన చదువు నేర్పించాడు. మనం ఇవాళ డెవలప్ అయిన వాళ్ళము, అభివృద్ధి అయిన వాళ్ళము, స్కూళ్ళు పెట్టిన వాళ్ళు కనీసం పేదోళ్లకు ఒక నలుగురికి కూడా పేదోళ్లకు చదువు చెప్పలేని స్థితులు ఉన్నాం. కాబట్టి మహనీయుల ఆశయంలో ఆయన అడుగుజాడలో కొనసాగాలంటే ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలి. ఆయన చేసిన పని మనం చేయాలి. చేసినప్పుడే ఆయన అడుగుజాడలో నడిచిన వారము అయితే మరి తెలియజేస్తూ ముగిస్తున్నాను. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సాయి పేట శ్రీనివాస్ ఆధ్వర్యంలో మైసమ్మగూడ నుండి గుండ్లపోచంపల్లి వరకు పాదయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి, మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి వజ్రేష్ యాదవ్ హాజరై పాదయాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి, వజ్రేష్ యాదవ్, సాయిపేట శ్రీనివాసులు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రజలందరికీ మరిన్ని మెరుగైన పథకాలు అందిస్తామన్నారు. మేడ్చల్ మార్కెట్ కమిటీ చైర్మన్ నరసింహ యాదవ్, గ్రంథాలయ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, మాజీ గ్రంథాలయ చైర్మన్ ఊదండపురం సత్యనారాయణ తదితరులు కాంగ్రెస్ నాయకులు, యువజన నాయకులు పాల్గొన్నారు. జై సంవిధాన్ పెద్ద ఎత్తున ఈ యొక్క మున్సిపాలిటీలో ప్రతి గల్లీ బస్తీ తిరుగుతూ మరి ఆనాడు మొట్టమొదటగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైనటువంటి మహాత్మా గాంధీ 100 సంవత్సరాలు అవుతుంది అధ్యక్షుడై. మరి ఈరోజు ఏ విధంగా అయితే పార్లమెంటులో అంబేద్కర్ను అవమానపరిచినటువంటి మరి అమిత్ షాను అదే మోడీకి డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి రాజ్యాంగమే లేకుండా చేసే పరిస్థితి చేసేటువంటి బీజేపీ ఈరోజు అమిత్ షా అంత కించపరిస్తే కూడా మోడీ పట్టించుకోవడం లేదు. అందుకే మేమందరం కూడా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది. ఈ రాజ్యాంగం అనేది భారతదేశ ప్రజలకు అందరికీ కూడా ఉపయోగపడేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడున్నా కూడా ప్రజల మధ్య ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ, స్వాతంత్రాన్ని తీసుకొచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి మన రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటే మరి అమిత్ షాను వెంటనే బర్తరఫ్ చేయాలని, మరి అదేవిధంగా రాజ్యాంగాన్ని కాపాడాలని, అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉండేటువంటి, కుల మతాలకు అతీతంగా ఉండేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అందుకే మరొకసారి ఆనాడు రాష్ట్రంలో ఏ విధంగా అన్యాయం చేసిందో ఈరోజు తెలంగాణలో కూడా అదేవిధంగా అన్యాయం చేస్తూ ఉంది. మరి ఆనాడు స్వాతంత్రోద్యమం జరిగింది, ఇంగ్లీష్ వాళ్ళని ప్రాంతం, ఈనాడు బీజేపీ నుండి మనం ప్రాంతం తప్ప మనకు స్వతంత్రం వచ్చిన కాదు. కాబట్టి రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని సందర్భంగా డిమాండ్ చేస్తాం. నడిగుడు మండల కేంద్రంలోని పీఎస్ఎస్ చైర్మన్ కొల్లు రామారావు ఆధ్వర్యంలో నూతన గోడౌన్ నిర్మాణంకు శంకుస్థాపన. ముఖ్య అతిథిగా పాల్గొన్న కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఏపూరి తిరుపతమ్మ సుధీర్, రామచంద్రపురం సింగిల్ విండో చైర్మన్ గోసుల రాజేష్, మాజీ సర్పంచ్ చిల్లంచెర్ల సత్యనారాయణ, యుగంధర్ రెడ్డి, గుండు శ్రీను, మల్లికార్జున్, సురేందర్ రెడ్డి, సహకార సంఘం డైరెక్టర్లు, జర్నలిస్టులు అఫ్జల్, మహేష్, వీరాంజనేయులు, వివిధ పార్టీలకు చెందినటువంటి నాయకులు, కార్యకర్తలు, నాయకులు పూజా కార్యక్రమంలోని పాల్గొన్నారు. महागणाधिपतिः
పవిత్ర రంజాన్ పండుగ అనంతరం ఏర్పాటు చేసే దావతి ఈద్ మిలాద్ కార్యక్రమం స్థానిక రామచంద్రపురం కార్పొరేటర్ జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ మెంబర్ బూరుగడ్డ పుష్ప నగేష్ ఆధ్వర్యంలో రామచంద్రపురం శ్రీనివాస్ నగర్ కాలనీలో ఉన్న ఈద్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేసి కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. అనంతరం స్టాండింగ్ కమిటీ మెంబర్ కార్పొరేటర్ మాట్లాడుతూ రంజాన్ అనంతరం దావత్ ఈద్ మిలాద్ కార్యక్రమం నిర్వహించడం సంతోషంగా ఉందని అన్నారు. ప్రతి ఏడు కూడా ఈ కార్యక్రమంలో కొనసాగిస్తున్నామని వారన్నారు. ఎక్కడున్నా ఇక్కడ వచ్చి సన్మానం చేసుకోవాలని చెప్పేసి కూడా వాళ్ళ బాబుని కోరుతా ఉన్నాను. మరి మనం పదే పండుగ రంజాన్ కానీ బక్రీద్ కానీ దసరా బోనాలు కానీ ఏ పండుగలు వచ్చినా మన రామచంద్రపురంలో ఒక అన్నదమ్ములాగా ఒక కుటుంబ సభ్యులాగా మనం అందరం కలిసిమెలిసి ఉండేసేసి ఎన్నో పండుగలు చేసుకుంటున్నాం. కాబట్టి ఎప్పుడు ఎల్లవేళ అల్లా దేవాలన ఇలాగే ఉన్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎన్నో ముస్లిం చిక్కుబాయి అన్నదంలోనే ఉండాలి, అన్నదంలో కలిసి చేసుకోవాలి పండుగలన్న ఉద్దేశంతో కూడా మనం అందరం కలిసిమెలిసి పండుగలు చేసుకుంటా ఉన్నాం. మరి కృష్ణ అభిమన్యని ప్రతి సంవత్సరం కూడా అది ఇంట్లోకి వెళ్ళేసేసి వదినమ్మ నేను భోజనం చేసిన దాకా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి పంపేది. మరి ఆ కన్యాన్నాళ్ళ ఇంట్లోకి పోయినా ఎవరి ఇళ్ళకి పోయినా కానీ సీర్కుంగా లాగేసేసి మరి వాళ్ళకు శుభాకాంక్షలు తెలియజేసి విలేకరులకు కూడా నా తమ్ములకు కూడా మన పేరున నమస్కారం తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈద్లో అంటే మరి తెలుగులో అల్లాయ్ బలాయ్ తీసుకునేది. మేము దసరా అయిపోయినాక అల్లాయ్ బలాయ్ ప్రోగ్రామ్ అని చేయడం జరుగుతూ ఉంటుంది. మరి రంజాన్ అయిపోయినాక కూడా ఈద్లో పెట్టుకుంటే అందరికి ఒకరికొకరం కలుస్తామన్న ఉద్దేశంతో కూడా ఈరోజు పెట్టడం జరిగింది. వాళ్ళతోటి సిఎస్ఆర్ ఫండ్ నుంచి కూడా ఇది చేయడం జరిగింది. మరి అక్కడ మనసు లేకపోతే కూడా ఎమ్మెల్యే మాట్లాడి దీన్ని పూర్తి చేయడం జరిగింది. మరి మబ్బులన్నా కూడా దీని గురించి ఎంతో కష్టపడి కావాలి పండగకాల కావాలని కూడా ఎంతో ఇవ్వడం జరిగింది. 27న జరగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలు బహిరంగ సభ వాల్ పోస్టర్ ను పటాన్చెరు బీఆర్ఎస్ నాయకులు ఆవిష్కరించారు. మొల్లారు మున్సిపల్ పరిధిలోని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మాజీ జడ్పీటీసీ కోలన్ బాలరెడ్డి ఇంటి దగ్గర నిర్వహించినటువంటి కార్యక్రమంలో వాల్ పోస్టర్ ను విడుదల చేశారు. బీఆర్ఎస్ నాయకులు అభిమానులు భారీగా తరలివచ్చి ఈ కార్యక్రమం విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలోని పటాన్చెరు బీఆర్ఎస్ పార్టీ కోఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి, రాష్ట్ర యువత నాయకులు వెంకటేష్ గౌడ్, రాష్ట్ర నాయకులు సోమిరెడ్డి ప్రకాశంచారి పాల్గొన్నారు. కాన్స్టిట్యున్సీ నాయకులు అందరం కలిసి కార్యకర్తలందరం కలిసి రిలీజ్ చేయడం జరిగింది. ఈ వాల్ పోస్టర్స్ కూడా ప్రతి విలేజ్లో మా పార్టీ ఆదేశాల మేరకు ప్రతి వాల్ కూడా వేయడం జరుగుతుంది. మరి చలో వరంగల్ ప్రోగ్రాం పెద్ద ఎత్తున లక్షలాదిలో ఈరోజు సక్సెస్ చేయబోతా ఉన్నారు. కార్యకర్తలు అందరూ కూడా కృషి చేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా కేసీఆర్ ఏ ప్రోగ్రాం ఇచ్చినా మేము కార్యకర్తలను కలిసికట్టుగా సక్సెస్ చేస్తానికి ముందుండితామని కూడా తెలియజేస్తా ఉన్నా. మరి ఈ ప్రోగ్రాం ఈరోజు ఇది అయిపోయినాక తర్వాత మండల ప్రోగ్రాంలు ఉన్నాయి. మాకు ప్రతి మండల ముఖ్య కార్యకర్తలతో మీటింగ్ పెట్టుకొని ఏ గ్రామం నుంచి ఎంతమంది, ఏ మండలం నుంచి ఎంతమంది మాకు ఒక టార్గెట్ ఇచ్చారు. ఆ టార్గెట్ ప్రకారం టార్గెట్ కన్నా మించి ఈరోజు వరంగల్కు తీసుకెళ్లడం జరుగుతుంది. మరి ఏదైతే కేసీఆర్ గారు ముఖ్యమంత్రికి సంవత్సరన్నర టైం ఇచ్చారో సంవత్సరన్నర ఇచ్చినా కానీ మరి పరిపాలన విధానం సరిగా చేయక మరి ప్రజలను మోసం చేస్తూ ఏది చూసినా ప్రజల సంక్షేమ కార్యక్రమంలో మరి కోతలు పెడుతూ ప్రతి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు తప్పు దారిలో ప్రజలను నడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి మరి ఈరోజు అవన్నీ ఆయన చేసిన తప్పులన్నీ కూడా వరంగల్ సభ ద్వారా మరి మనం మా పార్టీ ఏం చేసింది, మరి వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారో ప్రజలకు మరింత చేరువయ్యే విధంగా మా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి స్పీచ్ కూడా ఉంటుంది. మరి ప్రజలు కూడా కేసీఆర్ గారు మరి బయటికి ఎప్పుడు వస్తారు, మాకు ఎప్పుడు ఆయన స్పీచ్ వినాలా, సందేశం వినాలని కూడా చాలా మంది ప్రజలు ఆశిస్తూ ఉన్నారు. మరి ఈరోజు ముఖ్యమంత్రి గారు ఏవైతే 6 హామీలు చెప్పారో నిన్ననే నేను యూట్యూబ్లో చూడడం జరిగింది. తీర్మానం మళ్ళా అని చెప్తుండ్రు. నేషనల్ ఛానల్కు 6 గ్యారంటీలు ఏమైనా ఒక పత్రికా మిత్రుడు అడిగితే 6 గ్యారంటీల పని అయిపోయింది, పైసలు ఉన్నాయి అనుకున్నా లేవు, ఇప్పుడు నేను ఇయ్యలేని పరిస్థితి ఉన్నది. ముఖ్యమంత్రి గారు ఒప్పుకుంటున్నారంటే మరి ఆయన దౌర్భాగ్యమైన పరిస్థితి ఏందో ఒకసారి ఈ రాష్ట్ర ప్రజలు గ్రహిస్తూ ఉన్నారని కూడా తెలియజేస్తా ఉన్నా. కమిటీలు కూడా మరి చెరువులలో ఎన్ని ఇండ్లు ఉన్నాయి, ఏమున్నాయని కూడా ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. ఇంకా ప్రజలు భయభంతులు అవుతున్నారు. మరి దానికి కూడా పెద్ద ఎత్తున మా పార్టీ తరఫున ఉద్యమం చేస్తాం, ప్రజల పక్షాన ఉంటాం, ప్రజలకు అండగా ఉంటామని కూడా తెలియజేస్తాం. ఓకేనా? మరి విజయవంతం చేయడం కోసం ఇలా పుటంచెరు కాన్స్టిట్యున్సీ లెవెల్లో ఇలా పోస్టర్ రిలీజ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు
మా ఇన్ఛార్జ్ ఆదర్శ్ రెడ్డి గారికి, మా మాజీ జెడ్పీటీసీ పులన్ బాలరెడ్డి గారికి, మా మాజీ జెడ్పీటీసీ శ్రీకాంత్ అన్నకు, అట్లాగే సోమన్నకు, మా అంతర్రాష్ట్ర పార్టీ దొంగల ముఠాను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో ఎస్పీ రాజేష్ చంద్ర మాట్లాడుతూ గత కొంతకాలంగా జాతీయ రహదారిపై జరుగుతున్న దారి దోపిడీలకు పాల్పడ్డ దొంగల ముఠాను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఇందులో 7గురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. పరారీలో ఉన్న మరో 3 నిందితులను పట్టుకునేందుకు టీంలు ఏర్పాటు చేసినట్లుగా వెల్లడించారు. నిందితుల వద్ద నుంచి 6 మొబైల్ ఫోన్లు, 2 ల్యాప్టాప్లు, 4 కత్తులు, 2 రాళ్లు, 2 టార్చ్ బ్యాటరీలు స్వాధీనం చేసుకున్నట్లుగా వెల్లడించారు. పగలు సమయంలో చిరు వ్యాపారాలు చేస్తున్నట్టు నటిస్తూ రాత్రి సమయంలో జాతీయ రహదారిపై ఆగి ఉన్న వాహనదారులే లక్ష్యంగా చేసుకుని దారి దోపిడీలకు పాల్పడుతున్నారని తెలిపారు. కొంతమంది కార్లు ఆపుకొని అందులో పడుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు. సో వీళ్ళ మెయిన్ టార్గెట్స్ ఈ హైవే రాబరీస్ వీళ్ళ మెయిన్ టార్గెట్. వీళ్ళు గత 4-5 సంవత్సరాల నుంచి ఇదే ఏమవుతుంది, ఇటువంటి వెహికల్స్ ని ఐసోలేటెడ్ ఏరియాలో పార్క్ చేసిన వెహికల్స్ ని టార్గెట్ చేసుకుంటూ గ్లాస్ ని ఓపెన్ చేయడం, లేకపోతే బ్రేక్ చేయడం అండ్ లోపల ప్యాసింజర్స్ కానీ డ్రైవర్ని బెదిరించి కానీ మొబైల్ ఫోన్స్ కానీ రిమోట్ తీసుకోవడం లాంటివి గత కొన్ని సంవత్సరాలుగా ఇనాగ్రేషన్ అయిన మనకి రిమోట్ రిపోర్ట్ కాదు కదా. అటువంటి ఒక ఇన్సిడెంట్ మనకి ఇది వచ్చిన తర్వాత 2 రిపోర్ట్ అని మార్చ్ 1 అండ్ ఏప్రిల్ 2 ఈ ఇన్సిడెంట్ రిపోర్ట్ అయిన తర్వాత ఇమీడియట్ గా అందులో ఏప్రిల్ 2 రిపోర్ట్ అయిన ఇన్సిడెంట్ లో ఒక పర్సన్ ఇంజూర్డ్ అయింది. ఈ ఇన్సిడెంట్ రిపోర్ట్ అయిన తర్వాత ఒక 6 టీంలు ఎస్టాబ్లిష్ చేసుకుని సుమారు ఒక 4 ఇన్స్పెక్టర్లు అండ్ ఏఎస్పీ గారు స్వయంగా దాంట్లో రంగంలో దిగి టీమ్స్ ఫామ్ చేసుకుని అసలు కొంతకాలంగా ఇండియా ఫెస్ట్ అవుతున్నాయనే మొత్తం డేటా తీసి దాన్ని వర్కౌట్ చేసి ఇదంతా ఈ పార్టీ గ్యాంగ్ సంబంధించిన ఈ మహారాష్ట్ర గ్యాంగ్ వాళ్ళు చేస్తారని మనకు తెలిసింది. వీళ్ళని పట్టుకోవడానికి మనము ఒక టీంని డిప్లాయ్ చేసుకుని వాళ్ళతో చేస్తే మళ్ళీ వాళ్ళు మన ఏరియాలో స్ట్రైక్ చేస్తుంటే వాళ్ళని పట్టుకోవడం జరిగింది. అండ్ వాళ్ళని ఆరాధిస్తే దీంట్లో సుమారుగా 11 మంది ఈ గ్యాంగ్ సంబంధంలో అందులో 7 అనేటువంటి అరెస్ట్ చేసాము. ఇందులో 4 వ్యక్తుల ఇన్ఫర్మేషన్ ఇంకా మనం వర్కౌట్ చేస్తాము. సో ఈ గ్యాంగ్ సంబంధం అంతా కూడా మీరు ఏదైనా ఏరియాలో పోయినప్పుడు అక్కడ ఈ బ్లూ కలర్ కార్పెట్ షీట్స్ తోటి డేరా వేసుకుంటారు. డేరా వేసుకుని పగలంతా మీరు పూసలు అమ్మడము, కార్పెట్స్ అమ్మడము, మ్యాట్స్ అమ్మడము ఇటువంటి అండ్ రాత్రి కూడా మీరు గ్యాంగ్గా ఫామ్ చేసుకొని కొంతమంది వెహికల్స్ వచ్చినా రావట్లేదా అని అబ్జర్వేషన్ పెట్టుకొని మీరు దాన్ని గ్లాస్ ని బ్రేక్ ఓపెన్ చేయడం అండ్ అందులో ఉన్న వ్యక్తుల్ని బెదిరించి వాళ్ళ దగ్గర అమౌంట్ కానీ లేకపోతే మొబైల్ ఫోన్స్ కానీ ఇంకేమైనా మేడం తీసుకుంటే తీసుకోవడం లాంటివి మీరు చేస్తూ ఉంటారు. సో ఇది మనకు మొత్తం ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన తర్వాత లాస్ట్ ఇయర్ కూడా సుమారు 3 కేసులు ఇప్పుడు తెలుస్తున్నాయి. అండ్ అదేవిధంగా మనకి ఇప్పుడు వస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అబ్దుల్లాపూర్లో దేశపాదులు అండ్ ఆర్మూర్లో కూడా వీళ్ళు ఆఫీస్ చేసినట్టుగా అండ్ పిచ్చోడాలో కూడా వీళ్ళు ఆఫీస్ చేసినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మనము వీళ్ళని పోలీస్ కస్టడీ తీసుకొని వీళ్ళని మనము ఇంట్రాగేషన్ చేసుకొని ఫర్దర్ ఆఫీసెస్ కూడా వీళ్ళు ఏం చేస్తారని వర్కౌట్ చేస్తున్నాము. సో ఈ ప్రెస్ మీట్ ద్వారా పబ్లిక్ రిక్వెస్ట్ చేస్తున్న ముఖ్యంగా ప్యాసింజర్స్ హైవే దగ్గర అనాథరైజ్ గా ఐసోలేటెడ్ ప్లేసెస్ లో వాళ్ళు బండిని పార్క్ చేయడం, అందులో నిద్రపోవడం అనేది చాలా కష్టమైన ట్రాఫిక్ ప్రకారంగా నేరం. ఎందుకంటే చాలా యాక్సిడెంట్స్ ఇప్పుడు అవుతాయి. రెండవది అంటే ఇటువంటి అఫెన్సెస్ అవ్వడానికి చాలా అవకాశం ఉంటుంది. అండ్ వీళ్ళ దగ్గర మీకు ఇక్కడ చూసినట్టయితే వాళ్ళ దగ్గర వెపన్స్ క్యారీ చేస్తూ ఉంటారు. ఒకవేళ ప్యాసింజర్స్ రిసీవ్ చేస్తే వాళ్ళని చంపడానికి కూడా వాళ్ళు పెడతారు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ముఖ్యంగా హైవేగా ప్రయాణించే వెహికల్ ఓనర్స్ కి కానీ ప్యాసింజర్స్ రిక్వెస్ట్ చేస్తున్నాము, ఐసోలేటెడ్ ప్లేసెస్ లో మీరు వెహికల్స్ ని పార్క్ చేయండి. ఎక్కడైనా మీకు రెస్ట్ తీసుకోవాలనిపిస్తే ఇక్కడ పార్కింగ్ స్లాట్స్ ఉన్నాయి, లేకపోతే రెస్టారెంట్స్ ఉన్నాయి, అక్కడ మాత్రమే మీరు పార్కింగ్ చేసుకుని మీరు రెస్ట్ తీసుకోవాల్సింది తప్పితే మీరు హైవేలో రోడ్ పక్కన బండి ఆపుకుని పడుకుంటారు కానీ రోడ్ పక్కన బండి ఆపుకుని ఇంకేదో చేయడం చేస్తే మాత్రం ఖచ్చితంగా ఇటువంటి అఫెన్స్ అయ్యే అవకాశం ఉంది. ఇవి కాకుండా అట్లీస్ట్ వెహికల్ హై స్పీడ్ లో వెహికల్ వచ్చి దాన్ని యూజ్ చేసే అవకాశం కూడా చాలా ఎక్కువ ఉంది.
టైప్స్ డిఫరెంట్ టైప్స్ వీళ్ళ ఆపరేషన్ ఎలా ఉందంటే వీళ్ళకు ఎన్ని అభ్యాసం చేసిన గుర్తుపడాలి, అన్ని అభ్యాసం చేశారు. అండ్ చాలా వరకు ఏంటంటే బట్టలు చిన్న ఫోనే కదా, 5,000 పోతే కొన్ని మళ్ళీ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేసుకోవాలంటే కూడా చాలా మంది కంప్లైంట్ ఇవ్వలేదు. అండ్ చాలా వరకు ఈ లాస్ అయిన విక్టిమ్స్ అందరూ కూడా ట్రాక్టర్ డ్రైవర్ అవ్వడం చేత వాళ్ళకు డెస్టినేషన్ పోవాలి కాబట్టి వాళ్ళకు పోలీస్ కంప్లైంట్ చేసే టైం వేసారు ఉద్దేశంతో కంప్లైంట్ ఇవ్వలేదు. సో అది కూడా మేము వెరిఫై చేస్తాము. అది ఎస్టాబ్లిష్ అయితే మనం వాళ్ళ తరఫున ఫిక్స్ చేసే అవకాశం ఉంది. ఫాస్ట్ లో మన దగ్గర ఈ సంవత్సరం 3 కేసులు తీసుకున్నాయి. అందులో 2 కేసులు గాయాలు చేశారు. అందులో ఒక కేసులో బ్లీడింగ్ ఇంజరీ, ఇంకో కేసులో కడతో కొట్టారు, ఇంజరీ అయితే కానీ బ్లీడింగ్ ఇంజరీ కాదు. ఒక కేసులో జస్ట్ బెదిరించి తీసుకెళ్ళిపోయారు, అందులో ఇంజరీ చేయలేదు. ప్రకృతి వేరే జిల్లాలో వీళ్ళు డేరా వేస్తున్నారు చేరుకున్నారు. ఆ డేరాలో వీళ్ళ ఫ్యామిలీలు ఏడిసి పెట్టుకున్నారు. అండ్ అక్కడ కొన్ని విపన్స్ ఉన్నాయి, వీళ్ళకు సంబంధించి కొట్టేసిన డబ్బులు కానీ సంబంధించిన ఎంపీ బ్యాలెన్స్ కానీ అవి అక్కడ దొరికినాయి మనకి. అండ్ వీళ్ళు ప్రతి 3-4 days కి వీళ్ళు డేరా మార్చుకుంటూ వెళ్తూ ఉంటారు, అక్కడ ఆపరేట్ చేస్తూ ఉంటారు. 5 కేసులు తీసుకున్నారు. గాంధారి పడ్డాయి, అది దేవరపల్లి పడ్డాయి, అండ్ గత సంవత్సరంలో మనకి తేలికాలు ఉన్నాయి. మహాత్మా జ్యోతిబాయ్ పూలే 198వ జయంతి ఉత్సవ స్థానిక మున్సిపల్ ఆవరణలో ఘనంగా నిర్వహించడం జరిగింది. రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ విక్టర్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, స్థానిక రెవెన్యూ డివిజనల్ అధికారిని వీణా మరియు వివిధ సంఘాల నాయకులు జ్యోతిబాయ్ పూలే, సావిత్రిబాయ్ పూలే విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. జ్యోతిబాయ్ పూలే జీవిత చరిత్రను, వారి సందేశాలను తెలియజేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి మాట్లాడుతూ మహాత్మా జ్యోతిబా పూలే గొప్ప సంఘ సంస్కర్త అని కొనియాడారు. సిద్దిరాములు, కొత్తపల్లి మల్లయ్య, శివరాములు, కొత్తోల గంగారం, ఆకుల బాబు, నీలం నాగరాజు, బత్తి నాగభూషణం తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. మందిరము రాజారామం సాంఘిక సంస్కరణకు నువ్వే ఆద్యుడవు, నువ్వు ఆద్యుడవు. కుల వ్యవస్థ నిర్మూలనకు కృషి చేసిన మహానీయుడవు. తృణప్రాయం మాత్రమే కాబట్టి అట్లాంటి మహాపురుషుల గురించి మనం ఎంత సమయాన్ని ఇచ్చినా అది తక్కువనే అని భావిస్తూ గౌరవనీయులు ఈ జిల్లాగా ఉంటూ ఈ జిల్లాను అభివృద్ధి పథంలో తీసుకుపోవడంలో తన వంతు సహాయ సహకారాల్ని పేద ప్రజల సంక్షేమం కొరకు నిరంతరం పాటుపడుతున్నటువంటి గౌరవనీయులు శ్రీ విక్టర్ గారు, అదనపు కలెక్టర్ రెవెన్యూ కామారెడ్డి జిల్లా వారిని సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా జ్యోతిరావు పూలే గారు ఆయన పడినటువంటి శ్రమ ఇంత అంత కాదు. ఆయన 1827లో జన్మించి మన్వాదం బలంగా ఉన్న రోజుల్లో భారతదేశంలో చదువుకోవడానికి అవకాశం రోజుల్లో ఆయన జన్మించాడు. అటెండ్ చేసేవాడు. కానీ ఈ పరిస్థితి ఎంత దూరంగా యొక్క హెల్త్ సెంటర్ 50% శాంక్షన్ అయింది కాబట్టి ఆయన హెల్త్ మినిస్టర్తో మీటింగ్ బట్టి రాలేకపోయింది కాబట్టి ఆయన తరఫున మీ అందరినీ క్షమించమని చెప్పేసి కోరుతా ఉన్నాను దయచేసి. ఎందుకంటే మీరు లేనిది ఈ ప్రభుత్వాలు లేవు, మీరు లేనిది ఏ ఎక్కువ రాష్ట్రంలో నడవదు. ఎందుకంటే మీరు యొక్క వెన్నుముక లాంటి వారు. ఈ యొక్క బీసీ వర్గాలు కానివ్వండి, ఎస్సీ వర్గాలు కానివ్వండి, ఇలా రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుందంటే మీ అందరు తప్పనిసరి చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. అంటే వేటగాడు ఏం చేస్తాడంటే ఊళ్ళోకి వస్తాడు, అట్లా వేటకు పోతే వస్తాడు, వచ్చేసి పులి వచ్చిందిరా, నేను షికారు చేద్దాం వరకు సడన్ గా పులి వచ్చింది, రాగానే మీద పడి చీని చంపేసినా అయిపోయింది, ఇప్పుడే వస్తున్నా పులిని చంపేసి వచ్చినా అని చెప్తాడు. అట్లా
126 జగద్గిరిగుట్ట డివిజన్లోని సలాసర్ దేవాలయం వద్ద హిందూ వాహిని ఆధ్వర్యంలో నిర్వహించిన హనుమాన్ జయంతి కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ విప్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ముఖ్య అతిథిగా హాజరై రామదూత హనుమాన్కి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బలమా ధైర్యమా పరాక్రమానికి మారుపేరు హేమామాన్ అని అన్నారు. ఈ కార్యక్రమంలోని కార్పొరేటర్ జగన్, డివిజన్ అధ్యక్షులు రుద్ర అశోక్, విజయ్ రామరెడ్డి, శ్రీ వెంకటేశ్వర దేవస్థానం మాజీ చైర్మన్ వేణు యాదవ్, సీనియర్ నాయకులు కస్తూరి బాలరాజు తదితరులు ఉన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ సెంబీపూర్లోని కార్యాలయంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన తాజా మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, వివిధ కాలనీల సభ్యులు, సంఘ సభ్యులు మరియు తదితరులు మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ సెంబీపూర్ రాజుని కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పలు సమస్యలు పరిష్కరించాలని విన్నవించారు. వారు సానుకూలంగా స్పందించి ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నామని తెలిపారు. అదేవిధంగా పలు ప్రాంతాల్లో జరగబోయే శుభ కార్యక్రమాల వేడుకల్లో పాల్గొనాలని పలువురు ఆహ్వాన పత్రికలను అందజేశారు. మెడికల్ కాలేజీలు కొత్తపేట, సనత్ నగర్, అల్వాల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, వరంగల్ హెల్త్ సిటీ భవన నిర్మాణ పనులపై మంత్రి దామోదర రాజనరసింహ సమీక్ష సమావేశం హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని రాజు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కార్యాలయంలోని శుక్రవారం జరిగిన ఈ సమావేశంలో హెల్త్ సెక్రటరీ క్రిస్టినా జడ్ జొంగ్తు పాల్ట్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ ఆరోగ్యశ్రీ సీఈఓ ఆర్వి కర్ణన్, టీజీఎంఎస్ ఐడీసీ ఎండీ హేమంత్, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నరేంద్ర కుమార్, కాళోజీ హెల్త్ యూనివర్సిటీ వీసీ నందకుమార్ రెడ్డి, ఆర్ఎండ్బి సిఈ రాజేశ్వర్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు, డాక్టర్లు పాల్గొన్నారు. అయితే అల్వాల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ను సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ న్యూరో సైన్సెస్ గా, సనత్ నగర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ను సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ కార్డియాక్ సైన్సెస్ గా, కొత్తపేట సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ను సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ గ్యాస్ట్రో సైన్సెస్ గా అభివృద్ధి చేయబోతున్నామని మంత్రి వెల్లడించారు. జయంతిని పురస్కరించుకుని ఈ రోజు దుండిగల్ మున్సిపాలిటీ పరిధి బహదూర్పల్లిలోని హనుమాన్ దేవాలయంలో నూతనంగా నిర్మించిన 21 అడుగుల హనుమాన్ విగ్రహం మరియు దేవాలయ ముఖద్వార ప్రారంభోత్సవ కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ విప్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ముఖ్య అతిథిగా హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ విప్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ మాట్లాడుతూ శక్తిని ఎల్లప్పుడూ ధర్మరక్షణకే వినియోగించాలి కానీ స్వప్రయోజనాల కోసం వినియోగించవద్దని కర్తవ్య నిబద్ధతను చాటిన చిరంజీవి హనుమాన్ అని అన్నారు. అనంతరం ప్రైమార్క్ గ్రూప్ ఆధ్వర్యంలో నిర్మించబడినటువంటి దేవాలయ ముఖద్వారం ఆ సంస్థ చైర్మన్ సాంబశివరావుతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలోని ప్యాక్స్ డైరెక్టర్ సత్యనారాయణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని గాజుల రామారంలోని మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ శ్రీ 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 భక్త ఆంజనేయ స్వామి దేవస్థానంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పండితుల వేద మంత్రాల మధ్య స్వామి వారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ ఈ రోజు హనుమాన్ జయంతి సందర్భంగా గాజుల రామారంలో శ్రీ భక్త ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సారా నాగేంద్ర వర్మ తదితరులు పాల్గొన్నారు. వనపర్తి జిల్లా అమరచింత మండలం నందిమల్ల గ్రామంలోని వెలసిన శ్రీ శ్రీ చింతల మునిరంగస్వామి జాతర మహోత్సవముల సందర్భంగా మొదటి రోజు ఆత్మకూరు పట్టణ కేంద్రంలోని ఎస్బీఐ బ్యాంకు నుంచి చింతల మునిరంగస్వామి ఆభరణాలను భక్తి శ్రద్ధలతో ఊరేగింపుగా తీసుకువెళ్లడం జరిగింది. టీపీసీసీ అధికార కేశం నాగరాజు గౌడ్, ఆత్మకూరు సీఎస్ శివకుమార్ అమరచింత, ఎస్ఎస్ సురేష్ అమరచింత కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మహేందర్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు అరుణ్ కుమార్, చింతల మునిరంగస్వామి దేవస్థానం కమిటీ సభ్యులు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.